అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి వ్యక్తి ముందు కదా వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు అయితే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోతాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ రెండు గుడ్ న్యూస్లు అయితే వచ్చాయి. ఒకటే ఫిలిప్ సాల్ట్ గురించి, తర్వాత రెండో రజత్ పటీదర్ గురించి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఓపెనర్గా వచ్చినప్పుడు ఫిలిప్ సాల్ట్ ఎలా ఉంది? నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఆర్సీబీ స్కోర్ పవర్ ప్లేలో చాలా అంటే చాలా పెరుగుతుంది, అవునా కదా? చాలా అంటే చాలా అద్దరిపోయే బ్యాటింగ్ అయితే మనమైతే చూస్తాం ఫిల్ సాల్ట్ నుంచి, అవునా కదా? అందుకే ఫిల్ సాల్ట్ ఎప్పుడు వస్తాడో అని అయితే మనమైతే ఎదురు చూస్తాం, అవునా కదా? ఫిల్ సాల్ట్ ప్లేస్లో జాకబ్ బెతెల్ అయితే వచ్చాడు. 7 మ్యాచ్లు అయితే ఆడాడు, 96 రన్స్ అయితే కొట్టాడు. పర్ఫార్మెన్స్ లేదు, కన్సిస్టెన్సీ లేదు. చాలా అంటే చాలా బౌలింగ్ అయితే అవుతుంది జాకబ్ బెతెల్ బౌలింగ్, అవునా కదా? జాకబ్ బెతెల్ బ్యాటింగ్. ఫిల్ సాల్ట్ ఆడింది 6 మ్యాచ్లో 202 పరుగులు ఎదురు చేశాడు. ఎప్పుడు వస్తాడు అనుకుంటే నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఫిల్ సాల్ట్ ఆడతాడని రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది. కానీ ఎస్ఆర్ఎస్తో నెక్స్ట్ మ్యాచ్ ఫిల్ సాల్ట్ ఆడాడంట. డైరెక్ట్గా ప్లే ఆఫ్స్లో అయితే ఆడతాడంట. ఫిల్ సాల్ట్ ప్లే ఆఫ్స్కి అయితే వస్తాడంట. ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో చాలా పెద్ద ఇంపార్టెంట్ మ్యాచ్ ఏం కాదు ఇది, అవునా కదా? ఫిల్ సాల్ట్ ఇంకా బాగా రెస్ట్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి డైరెక్ట్గా ప్లే ఆఫ్స్లో అయితే ఆడతాడని అప్డేట్ అయితే వస్తుంది. ఇది పక్క వస్తాడు. జాకబ్ బెతెల్ యూజ్ అయితే లేదు, ఫామ్లో లేడు, అవును కదా? ఇక సెకండ్ అప్డేట్ వచ్చి రజత్ పటీదర్ లాస్ట్ మ్యాచ్ అయితే ఆడలేదు. జితేష్ శర్మ కెప్టెన్ చేశాడు. జితేష్ శర్మ కెప్టెన్సీలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయితే అయ్యింది. ఏమైంది? ఏమైనా జ్వరం ఏమైనా వచ్చిందా రజత్ పటీదర్ కంటే? జ్వరం ఏం రాలేదంట. తలకి బాల్ అయితే పడిందంట. దాని నుంచి తల అయితే దిమ్మ తిరిగింది రజత్ పటీదర్కి. ఎందుకు రిస్క్ తీసుకోవాలా? ఎలాగూ ప్లే ఆఫ్స్ దగ్గరకు వచ్చాం కదా, ఒక మ్యాచ్ రెస్ట్ అయితే తీసుకుందామని రజత్ పటీదర్ లాస్ట్ మ్యాచ్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో రజత్ పటీదర్ ఆడే ఛాన్స్ అయితే ఉందంట. ఒకవేళ ఆడకపోతే నెక్స్ట్ మ్యాచ్ కూడా డైరెక్ట్గా ఫిల్ సాల్ట్ తర్వాత రజత్ పటీదర్ నెక్స్ట్ ప్లే ఆఫ్స్లో అయితే పక్క అయితే ఆడతారనే అప్డేట్ అయితే వస్తుంది. ఇక దీని గురించి మీరు ఏమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బాయ్.